దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని నేను ఆశపడుతున్నాను, కోరుకుంటున్నాను. మీ అందరి కొరకు అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతమంది ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో ఏకీభవిస్తూ ఉన్నారో దయచేసి కమెంట్ చేయండి. చాలా మంచిది, అది చాలా దీవెన. ఈ ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని చదవటం వల్ల, చదివినటువంటి వాటిని గైకొనటం వల్ల మీరు ధన్యులు అని చెప్పి ఆరంభంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథం చదవడమే కాదు, ఆ గ్రంథాన్ని ధ్యానించడము, ఆ గ్రంథంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మాటల్ని గైకొనటం వల్ల కూడా చాలా ఆధ్యాత్మిక మేలులు మనం అందరం కూడా పొందుకుంటామని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎపిసోడ్లో ఇంట్రడక్షన్ అంతా కూడా మీ అందరికీ కూడా తెలియపరచడానికి దేవుడు సహాయాన్ని, కృపను అందించాడు. ప్రకటన గ్రంథాన్ని ఏ విధంగా సులభంగా, ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరిచాను. ప్రకటన గ్రంథాన్ని ఒక 6 భాగాలు చేస్తే ఎంత అద్భుతమైన రీతిలో మనకు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియపరిచాను. ఆ తర్వాత 2వ ఎపిసోడ్లో ఆది సంఘము లేకపోతే ఎర్లీ చర్చ్ ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ప్రతికూలత, ఎంత భయంకరమైనటువంటి శ్రమల గుండా ప్రయాణించిందో అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియపరచడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. అయితే ఈరోజు మొదలు, అంటే ఈ ఎపిసోడ్ మొదలు ప్రకటన గ్రంథానికి సంబంధించిన మొదటి అధ్యాయాన్ని పరిశీలించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే మొదటి అధ్యాయము నేను పరిశీలించక ముందు ఒక విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరిచి, ఆ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని లేదంటే కొన్ని విషయాల్ని మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం అంటే మనకు అర్థం కావలసిన విషయం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలికలన్నీ కూడా ఆ చోట కనబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా చూశాడు, ఆయన చూస్తున్నప్పుడు ఎలా కనబడ్డాడు, ఆయన యొక్క స్వారూప్యం ఏ విధమైన రీతిలో ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో చాలా అద్భుతమైన రీతిలో అపుస్తలైనటువంటి యోహాను గారు భద్రపరచడానికి, రాయడానికి కూడా దేవుడి సహాయాన్ని అందించాడు. అయితే ఈ మొదటి అధ్యాయం లేదంటే ప్రకటన గ్రంథం అనేటువంటిది రాయడానికి ఆయన పూనుకున్నటువంటి కారణం, ఏ పరిస్థితుల్లో రాశాడు, ఎలాంటి సమయంలో రాశారు అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మీ అందరికీ కూడా తెలియపరిచి ఆ తర్వాత ఈ మొదటి అధ్యాయ భాగంలోకి వెళ్ళిపోవడం ప్రయత్నిద్దాం. మీ అందరికీ కూడా చెప్పాను కదా, డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి చాలా భయంకరమైనటువంటి హింసలు పెట్టేటువంటి వాడు. అలా హింసలు పెట్టేటువంటి క్రమంలో ఒక పద్ధతిని ఉపయోగించేవాడు. ఎలాంటి పద్ధతి అంటే చాలా రకాలైన పద్ధతిలో ఒక పద్ధతి, ఒక శ్రమ ఏంటి అంటే ఎవరో ఉండనటువంటి, ఎవరో కనబడనటువంటి నిశ్శబ్దమైనటువంటి ఒంటరితనానికి చాలామందిని బానిసలు చేసేసేవాడు. ఆ విధంగా ఏం చేసేవాడంటే ద్వీపాల్లో క్రైస్తవ్యాన్ని అంగీకరించినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఆయన ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగా అపోస్తలుడైనటువంటి యోహాను పట్టుకున్నటువంటి దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు కనుక ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి దేవుడు కాదు, రాజు కాదు. నేను నమ్ముతున్నటువంటి, నేను అంగీకరించినటువంటి, నా కళ్ళు చూచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నిజమైనటువంటి రాజు, నిజమైనటువంటి దేవుడు అని చెప్పి గట్టిగా నామాన్ని చివరి వరకు పట్టుకున్న కారణాన్ని బట్టి చాలా హింసలు పెట్టారు. పురుగులో ఉన్నటువంటి ఆ బావిలో పాడేయడం జరిగింది, వేడి నూనె బాణిల్లో పాడేయడం జరిగింది, అలాగే అరటి చెట్టుకి కట్ చేసేయడం కూడా జరిగింది. కానీ ఆయనకి ఏ విధంగా కూడా ప్రాణహాని అనేటువంటిది మాత్రం రానివ్వలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు యోహాను పట్ల. ప్రకటన గ్రంథాన్ని ఖచ్చితంగా ఆయన మూలంగా రాయించాలనేటువంటి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆయనకి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రాణానికి మాత్రం ఏ విధమైన హాని కూడా దేవుడు కలుగు చేయలేదు. ఆయన చుట్టూ కూడా, ఆయన ప్రాణం చుట్టూ కూడా దేవుడు నిలబడినట్టు కారణాన్ని బట్టి ఆయన బ్రతికాడు. అయితే ఆఖరిగా ఇంక ఈయన చచ్చిపోవట్లేదు కనుక, ఈయనకి మరణం అనేటువంటిది రావట్లేదు కనుక ఇంక ఎలా కాదని చెప్పి ద్వీపంలో పాడేశాడు. డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ఒక భయంకరమైనటువంటి సముద్ర ద్వీపంలో ఆయన విడిచిపెట్టేటువంటి పని చేశాడు. ఆ ద్వీపం పేరే పట్మాసు అని చెప్పడం జరిగింది కదా. అందుకే వాక్యంలో కూడా ఆది మొదటి అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది ప్రకటన గ్రంథంలో, నేను పట్మాసు ద్వీపంలో పరవాసుడినైతిని అంటాడు. నేను ఒంటరిని అయిపోయిన ఆ ద్వీపంలో
అనేటువంటి మాటను ఆయన ఉపయోగించాడు. అయితే ఈ పట్మాసు అనేటువంటి ద్వీపంలో అపోస్తులుడైనటువంటి యోహాను గారు 18 నెలల్లో అక్కడ ఒంటరి జీవితాన్ని జీవించిన తర్వాత దేవుడు మళ్ళీ బయటికి ఆయన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ 18 నెలల్లో కూడా ఆయన ఎలా బ్రతికాడు, ఏం తిన్నాడో, ఎలా జీవించాడు, ఎలాంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయంటే ఇంక నేను చెప్పవసరం లేదు. ఎంత గొడ్డు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి పోషించేటువంటి దేవుడు అని రుజువుపరుచుకున్నాడు. ఏలే విషయంలో ఎలాగైతే కాకమలను పంపించి పోషించాడో అదేవిధంగా అపోస్తులైన యోహాను గారిని కూడా దేవుడు పోషించుకున్నాడు అంటాను. అంటే చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది. ఆ ద్వీపాల్లోకి తినేటువంటి ఆహారం వచ్చేదని, లేకపోతే చేపలు దొరికేవని, ఈ విధంగా దేవుడు ఏదో రకమైన రీతిలో అపోస్తులైన యోహాను గారిని పోషించాడనేటువంటి చరిత్ర చాలానే కనబడుతుంది. అంటే అంత లోతుగా నేను పరిశీలించే ఆలోచన నాకు లేదు, కానీ జస్ట్ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. అయితే 18 నెలల్లో కూడా అక్కడ ఒంటరిగా ఉండిపోయాడు. ఆయన ఒంటరిగా ఉండి దేవుడితో గడుపుతున్నాడు, ప్రార్థనలో గడుపుతున్నాడు, దేవుని సహవాసంలో రోజు రోజుకి కూడా బలపడతా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇంక దేవుళ్ళలో లీనమైపోయాడో, ఎప్పుడైతే ఇంక దేవుళ్ళలో ఏకీభవించాడో, ఇంకా ఆత్మలో ఎప్పుడైతే యోహాను భక్తుడు లీనమైపోయి ఉన్నాడో ఆ రోజున దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు ఇలాగే ఒక కొండ ప్రాంగణంలో లేదంటే ఒక కొండ ప్రదేశంలో ఒక గుహలో ఆయన తల దాచుకుంటున్నాడని అనుకోండి. చరిత్రలో ఉంది కాబట్టి చెప్తున్నాను. తల దాచుకుంటున్నాడు, ఎండకి లేదంటే వర్షానికి దెబ్బ తగలకుండా, హాని కలగకుండా ఒక కొండ ప్రాంతాన్ని, ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఏదో ఒక చిన్న ఒక కొండని, ఒక గుహ లాంటి దాన్ని ఆయన ఏర్పరచుకుని ఇంకా అందులోనే ఆయన జీవితం అంతటినీ కూడా, జీవన విధానం అంతటినీ కూడా జరిగించుకుని వెళ్ళిపోతున్నాడు. అయితే ఆదికాండానికి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రస్తావన కానీ మనం 13వ వచనం నుంచి కానీ మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. నేను ప్రభు దినమందు ఆత్మవశుడినైతిని అంటాడు. ప్రభు దినమందు నేను ఆత్మవశుడినైతిని. ఆ సమయంలో దేవుని ఆయన చూడడం జరిగింది. ప్రభు దినం అంటే ఏంటి? ప్రభు దినమందు ఆయన ఆత్మవశుడై ఉన్నాడు అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏమై ఉన్నది అనేటువంటి ఆలోచన కానీ చేస్తే చాలామంది ఈ ప్రభు దినాన్ని విశ్రాంతి దినంగా, లేకపోతే యూదులు ఇప్పటికీ కూడా ఆచరించేటువంటి శనివారపు దినముగా చాలామంది నమ్ముతూ ఉంటారు. ప్రభువు దినము అనగా నేను నమ్ముతాను, వాక్యాన్ని బట్టి కూడా నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ప్రభు దినం అనేది ఇప్పటికీ కూడా చాలామంది విశ్రాంతి దినం అనేది శనివారంగా భావిస్తూ ఉంటారు. శనివారంగానే భావిస్తూ ఉంటారు. అందులో 7th డే వాళ్ళు ఉన్నారు, యెహోవా సాక్షులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఈ శనివారాన్నే విశ్రాంతి దినంగా వాళ్ళు గౌరవించి ఆచరించేటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ అపోస్తులైనటువంటి యోహాను ప్రభు దినమందు నేను ఆత్మవశుడినైతిని అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం అది శనివారం అని కాదు, ఖచ్చితంగా ఆదివారం రోజునే. మనం ఇప్పుడు ఎలాగైతే ఆదివారాన్ని విశ్రాంతి దినంగా, ప్రభు దినంగా ఆచరిస్తూ ఉన్నామో, ఆది క్రైస్తవ్యం కూడా, ఆది ఎర్లీ చర్చ్ కూడా, ఆది సంఘము కూడా ఈ విశ్రాంతి దినాన్ని ఆదివారమే వాళ్ళు జరిగించేవారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే రోమిలికి రాసినటువంటి అపోస్తులకి రాసినటువంటి 20వ అధ్యాయము 7వ వచనంలో కానీ మనం చూసినట్టయితే ఆ చోట ఆదివారమున రొట్టు విరుచుట అనేటువంటి మాట కనబడుతుంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 1 కొరింథీయుల్లో కూడా ఒక మాట ఉంటుంది. పౌలు గారు అంటారు, నేను ఆదివారమున మీ దగ్గరికి వచ్చేదును, మీరు అన్నీ కూడా సిద్ధంగా ఉంచండి అనేటువంటి మాట కూడా ఆయన ఉపయోగించాడు. కాబట్టి ఆయన ఆదివారం రోజున, ఎందుకు ఆదివారం ప్రభుదినం అంటే ఆదివారం రోజునే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు కనుక అది ప్రభు దినంగా పిలువబడతా ఉంది. కాబట్టి ఆదివారం రోజున ఆయన ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడు అంటే ఏదో కొత్త ఆత్మ వచ్చి ఆయన ఏమన్నా ఆవరించిందనా, లేకపోతే ప్రత్యేకమైన ఆత్మలు ఆయన ఏమన్నా లీనమైపోయాడు అని కాదు. కానీ ఆత్మవశుడినైతిని అని అంటే దాని అర్థం ప్రభు దినము ప్రభు కొరకు కేటాయించాలి, ఆ దినమంతా కూడా దేవుని కొరకు మాత్రమే వినియోగించాలి అనేటువంటి నియమాలు వాక్యంలో ఉన్నాయి. కనుక ప్రభు దినమందు అపోస్తులుడైన యోహాను లీనమైపోయాడు. అంటే ఆ దినం అంతా కూడా ప్రార్థనలో లీనమైపోయాడు. అంటే ఆత్మలోను సత్యములోనూ కూడా ఆరాధిస్తున్నటువంటి సమయంలో, ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఒక గుహలో ఉండి మోకాల్లోని ఇంకా ఆత్మలో ఆరాధిస్తూ ఉన్నాడు. ఇంకా ఆత్మలో లీనమైపోయాడు. ఎప్పుడైతే ఆత్మలో లీనమవుతామో
అప్పుడు మాత్రమే ఈ ఆత్మారాధన అనేటువంటి దేవుని సన్నిధికి చేరుతుంది. ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటామో ఆ సమయంలో మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉంటుంది. అంతేగాని నామకార్థపు ప్రార్థనలు చేయటం వల్ల దేవుని యొక్క ప్రత్యక్ష కలిగిందండి, నాకు దర్శనం వచ్చిందండి, నాకు కళ వచ్చిందండి. ఏమండి, ఒక నామకార్థపు ఒక నార్మల్ ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా దర్శనాలు వస్తాయని అంటున్నారంటే అది చాలా అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచన అంటాను. ఆత్మలో లీనమైపోవాలి. ఆత్మారాధనలో మనం ఎప్పుడైతే దేవునితో ఏకీభవించి ఆరాధిస్తూ ఉంటామో ఆ సమయంలో దేవుడి యొక్క ప్రత్యక్షత కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రభు దినమందు యోహాను ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆత్మలో లీనమైపోయి ఉన్నాడు, ఆత్మలో ఆరాధిస్తూ ఉన్నాడు. ఇంక ఏమీ ఆలోచన లేదు ఆయనకి. ఇంక పూర్తిగా ఆత్మలో లీనమైపోయి దేవునిలో లీనమైపోయి ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ సమయంలో ఆయన వెనుకటి భాగం నుంచి ఒక స్వరం వినబడింది. ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏంటి అనేటువంటి మాట అక్కడ ప్రస్తావన లేకపోయినప్పటికీ కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, నా ప్రియ యోహానా. ఎందుకంటే అందరి శిష్యుల కంటే కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు, ఆఖరి శిష్యుడు, చిన్న శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే, ఆ చివరికి ఆ సిలువు దగ్గర కూడా నిలబడినటువంటి ఏకైక శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది అపోస్తలుడైన యోహాను మాత్రమే. చాలా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన తల్లిని సైతం తన చేతికి అప్పచెప్పి ఆ తల్లి బాధ్యతను యోహానుకి అప్పచెప్పాడంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఆ తల్లికి కూడా ఒక మాట చెప్తాడు, అమ్మ ఇక నుంచి నీ కుమారుడు యోహానే. అంటే ఎంతగా యోహాను పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడో ఇందుని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రార్థనలో లీనమైనప్పుడు వెనకటి నుంచి ఒక స్వరం వినబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు ఆ గుహలో, ఆ కొండ ప్రాంతంలో. యోహానా అని చెప్పి ఎప్పుడైతే పిలవడం జరిగిందో ఒక్కసారి తులిక్కిపడ్డాడు, ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు, ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఒక్కడనే ఉన్నాను కదా, నేను ఒక్కడనే ప్రార్థిస్తూ ఉన్నాను కదా, ఈ 18 నెలల్లో లేదంటే ఇన్ని నెలల నుంచి కూడా ఈ పట్మాసు అనేటువంటి ద్వీపంలో నేను ఒంటరిని అయిపోయాను కదా, మరొక కొత్త స్వరం నాకు వినబడతా ఉందేంటి, మరొక కొత్త వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉందేంటి, ఇదేంటి చాలా విడ్డూరంగా ఉంది కదా, చాలా ఆశ్చర్యంగా కనబడతా ఉంది కదా, ఇన్ని రోజుల్లో ఎప్పుడూ లేనటువంటి ఎప్పుడూ విననటువంటి కొత్త అనుభవం నాకు వినబడతా ఉంది కనుక ఆశ్చర్యంతోనే భయపడుతూనే. భయం ఏదంటారా, మనం ఒంటరిగా ఉన్నాం కదా, ఇప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను, ఒక పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, స్టూడియో రూమ్లో నేను ఒంటరిగానే ఉన్నాను, లైట్లు అన్నీ ఆఫ్ చేసి కేవలం స్టూడియో లైట్ మాత్రమే ఆన్ చేసి ఒంటరిగా ఉన్నాను. ఈ సమయంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాను నేను, ఈ సమయంలో మీతో నేను వీడియో చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎవరో డోర్ నాక్ చేశారనుకోండి, లేకపోతే ఎవరన్నా సరే నా పేరు పెట్టి పిలిచారనుకోండి, లేకపోతే ఎవరి ఉనికైనా సరే మనకి వినబడినట్టుగా అనిపిస్తుంది అనుకోండి, భయం వేస్తుంది అంటారా, లేకపోతే చాలా చక్కగా ధైర్యంగా ఉంటామంటారా? ఖచ్చితంగా ఎంత గొప్ప క్రైస్తవ విశ్వాసైనా, ఎంత గొప్ప ధైర్యవంతుడైనప్పుడు కూడా ఒంటరిగా ఉన్నటువంటి నా ఇంటిలోకి ఎవరో వచ్చినట్టుగా ఉందేంటి, కొత్తగా స్వరం వినబడతా ఉందేంటి, ఎవరై ఉన్నారో అనేటువంటి ఒక ఆందోళన, ఒక భయం అనేటువంటిది ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అనుభవిస్తారు. అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడైతే కొత్త నూతనమైనటువంటి స్వరం కనబడిందో భయపడుతూనే, ఆశ్చర్యానికి గురయ్యే, చూడాలా వద్దా అనుకుంటూనే వెనక్కి తిరిగాడండి. ఎప్పుడైతే వెనక్కి తిరిగాడో వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య దర్శనాన్ని పొందేసుకున్నాడు. అప్పుడు నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటాడు. ఇంకా చూడలేకపోయాడు దేవుణ్ణి, దేవుని యొక్క దివ్య దర్శనాన్ని, దివ్య స్వరూపాన్ని మానవ నేత్రాలు చూడలేమంటాను. దేవునిగా చూడడం అనేటువంటిది చాలా 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 అసాధ్యకరమైనటువంటి విషయం. అది మోషే లాంటి వాడే నేను చూస్తాను ప్రభువా అంటే దేవుడు అంటాడు కదా, మోషే నన్నుగా చూసి ఎవరో కూడా బ్రతికి బయటపడేటువంటి అవకాశం లేదయ్యా, దయచేసి నువ్వు ఆ బండ ప్రక్కన నిలవబడు, నేను వెళ్ళిపోతున్నటువంటి సమయంలో నా వెనకడ భాగాన్ని చూసేటువంటి అవకాశం నీకు ఇస్తానంటే మోషే దేవుని యొక్క నడుమును చూస్తాడు. ఇంకా వెళ్ళిపోతున్న సమయంలో ఆ నడువు భాగాన్ని అంతా కూడా చూసే అవకాశం దేవుడు అందించాడు, ఆయన అడిగాడు కనుక. కాబట్టి చాలామంది కూడా దేవుని చూసేసానండి, నేను దేవుడి యొక్క ప్రత్యక్షం నేను అనుభవించేశానండి, దేవుని కల్లారా నేను చూశానంటే, ఏమో నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని కూడా తప్పుపడట్లేదు. కానీ దేవుడి స్వారూప్యంలో పరలోక స్వరూపంలో చూడాలంటే ఆ వ్యక్తి ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలంటే,
ఎంత ఆత్మలో లీనమైపోయి ఉన్నాడంటే ఇంకా అంత ఆత్మలో లీనమై ఉండాలి. నేనైతే ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా చూడలేకపోయాను, చూడలేదు కూడా. గొర్రెలను చూశాను. నేను గొర్రె పిల్లలను చూసినటువంటి అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. చేతులు చూడడం, గాయపడినటువంటి చేతులు చూసిన జ్ఞాపకాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. కాళ్ళని, పాదాలను చూసిన అనుభవాలు ఉన్నాయి. వస్త్రాన్ని చూసినటువంటి అనుభవం ఉంది. కానీ ప్రత్యక్షంగా ఆయన యొక్క స్వారూప్యాన్ని నేనైతే మాత్రం ఇప్పటివరకు ఇప్పుడు చూడలేదు. లేని మాట నేను అనకూడదు, చూడలేదు. వెంటనే ఎప్పుడైతే ఎవరు మాట్లాడుతున్నారు నాతో, ఎప్పుడైతే ఆ స్వరం ఏమై ఉన్నది అనేటువంటి ఆ విషయాన్ని ఎప్పుడైతే గ్రహించాడో వెంటనే యోహాను గారు వెనక్కి తిరిగారండి. వెనక్కి తిరిగితే ఇంకొక పెద్ద స్వారూప్యం అనేటువంటిది ఆయన కనబడిపోయింది. నిలబడినటువంటి స్వారూప్యం, ఒక మనిషిగా లాంటి స్వారూప్యం. ఎప్పుడైతే ఆయన చూస్తున్నట్టుగా అనిపించిందో ఇంకా చూడలేక ఆయన పాదాల దగ్గర చచ్చినోళ్ళ పడిపోయాడు. ఇంకా అంతే, ఇంకా ఆయనలో చలనం లేదు, ఇంకా ప్రాణం పోయినట్టుగా అనిపించింది. ఆ ప్రాణం పోయినట్టుగా అనిపించినప్పుడే దేవుడు ఆయన లేవనెత్తడం జరిగింది. లేవనెత్తిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా చూసినటువంటి పోలిక ఏమై ఉన్నది అనేది ఈరోజు ప్రస్తావన. ఆయన చూశాడు, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షంగా చూసేశాడు. ఇంకా పరలోక దర్శనాన్ని చూసేశాడు. ఇంకా పరలోక మహిమ స్వారూప్యాన్ని చూసేశాడు. చూసేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక స్తంభం వల్లే చూస్తూ ఉన్నాడు. ఆ స్తంభం వల్లే ఆయన పోలికలు చూస్తూ ఉన్నాడు. ఆ పోలికలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన్ని ఏ విధంగా పోల్చాడు అనేటువంటిదే ఈ 2-3 వారాల్లో నేను మీ అందరూ కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. వాస్తవానికి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క పోలిక చెప్పాలన్నది నాకు ఆలోచన. మరి ఒక్కొక్క ఎపిసోడ్లోనే ఒక్కొక్క పోలికే మీరు పరిమితం చేసేస్తే ఇంకా చాలా ఉంది కదండి అని చెప్పి మీరు బాధపడతారని నేను అన్నీ ఒకే రోజున లేదంటే 2 ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిగా లేదండి చెప్పేయండి, టైం పడినా పర్లేదండి, లోతైన పరిశీలనే కావాలండి, ఆత్మీయంగా ఎదగాలని మేము ఆశపడుతున్నామండి, ప్రకటన గ్రంథాన్ని ప్రకటన గ్రంథంగానే మేము జీర్ణించుకోవాలని, దాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచన మాకు కలిగి ఉన్నామండి అని అంటారా? ఖచ్చితంగా లోతుగా పరిశీలిస్తాను. ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క పోలికని మీ అందరూ కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. సుమారుగా ఇప్పుడే ఒక 16-17 మినిట్స్ అయిపోయినట్టుంది. ఏమో చూద్దాం. ఒకవేళ 30 నిమిషాల కంటే కూడా ఎక్కువగా దాటే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఒక్క పోలికతో ఆపేస్తాను. తర్వాత ఇంకా దేవుడి యొక్క చిత్తమని, దేవుని యొక్క ఏర్పాటుని నమ్మి తర్వాత ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క పోలిక తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. యోహాను ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో వెంటనే ఒక కొత్త స్వరం అనేటువంటిది వినబడింది. వినబడిన తర్వాత వెనక్కి తిరగడం జరిగింది. వెనక్కి తిరిగిన తర్వాత భయాందోళనలో దేవుని పాదాల చెంత పడిపోవడం జరిగింది. తిరిగి మళ్ళీ లేవనెత్తబడడం అనేటువంటిది జరిగింది. లేవనెత్తబడిన అనంతరము ప్రభువైన యేసుక్రీస్తు వారిని యోహాను ప్రత్యక్షంగా తన సొంత కళ్ళతో, తన నేత్రములతో చూసేశాడు. చూసినప్పుడు ఆయన చాలా రకాలైన పోలికలతో యేసుక్రీస్తు ప్రభు వారిని వర్ణించడం అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. 13వ వచనం నుంచి అంతా కూడా ఆఖరి వరకు ఆ వర్ణన అంతా కూడా చాలా అద్భుతమైన రీతిలో యోహాను భక్తుడు రాయడానికి ఇష్టపడ్డాడు. అయితే మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి పోలిక, ఆయన కనబడినటువంటి విషయం, లేదంటే ఆయన ప్రస్తావించినటువంటి ఆ మాట ఏంటి అన్నది ఆలోచన చేస్తే, మనుష్య కుమారుడు నిలబడి ఉన్నాడు. ఆ మనుష్య కుమారుడు ఎదుట 7 సువర్ణ దీపస్తంభములు ఉన్నవి. 7 సువర్ణ దీపస్తంభముల మధ్యన ఆయన నిలవబడి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు కనబడతా ఉంది. నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభువు గొప్ప స్వరము నీవు చూచుచున్నద పుస్తకంలో రాసి సంఘాలతో ఇదంతా కూడా రాయమన్నాడు. అయితే క్లియర్గా అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తర్వాత నుంచి నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో ఇందాక అన్నాను కదా, అది చూడ తిరిగి తిని నేను వెనక్కి తిరిగాను. ఆ తిరిగినప్పుడు ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని దిగుచున్న వస్త్రం ధరించుకున్న రొమ్మునకు బంగారు దట్టి, తల వెంట్రుకలు తెల్లనివి, ఉందుని పోలినవి, హిమవంత ధవలముగా ఇదంతా కూడా కనబడతా ఉంది. అయితే మనం చూసినట్టయితే క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది, ఎప్పుడైతే ఆయన తిరిగాడో, వెనక్కి తిరిగాడో ఆయనకి మనుష్య కుమారుడు కనబడ్డాడు. మొట్టమొదటి పోలిక మనుష్య కుమారుడు అనుకుందాం. మనుష్య కుమారుడు గురించి మాట్లాడదాం. రెండో పోలిక
కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి రెండోది వేరేది నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా ఆయన చూసినటువంటిది మనుష్య కుమారుని చూశాడు. అంటే మనుష్య కుమారుని పోలిన వ్యక్తిని నేను చూశాను అంటున్నాడు. ఎవరు ఈ మనుష్య కుమారుడు? ఎవరి గురించి ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు అంటే, ఎవరా మనుష్య కుమారుడు అంటే ఖచ్చితంగా ప్రభువైన యేసు వారే, అందులో సందేహం లేదు. మనుష్య కుమారుడు దిగి వచ్చుట మీరు చూస్తారని చెప్పి ప్రభువైన యేసు వారే బ్రతుకుండగా మాట్లాడినటువంటి సందర్భం లేకపోలేదు. యెహెజ్కేలు కూడా ఒక మాట అంటాడు, మనుష్య కుమారుణ్ణి అంటాడు, తను పోల్చుకొని మాట్లాడుకుంటాడు. అలాగే దానియేలు 7వ అధ్యాయంలో కూడా మనుష్య కుమారుని పోలినటువంటి ఒక వ్యక్తిని నేను చూశాను, మహావృద్ధుడైనటువంటి వాని దగ్గరికి ప్రవేశించుట నేను చూశాను అంటాడు. అంటే ఇప్పుడు యోహాను చూస్తున్నటువంటి విషయాన్ని పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమైన తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని దానియేలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దర్శనంలో చూసేసాడు. 7వ అధ్యాయంలో మనకు కనబడదు. దానియేలు 7:13 అనుకుంటా. మీరు అందులో కానీ మీరు పరిశీలన చేస్తే చాలా క్లియర్గా కనబడుతుంది. 7:13 చాలా క్లియర్గా మనుష్య కుమారుని పోలినటువంటి వ్యక్తిని నేను చూశాను, మహావృద్ధుని ఉన్నటువంటి స్థలమునకు ఆ వ్యక్తి ప్రవేశించుట నేను చూశానని చెప్పి. ఏంటి దానియేలు మనుష్య కుమారుడు అన్నాడు. ఇక్కడ అపోస్తులైన యోహాను కూడా మనుష్య కుమారుని పోలినటువంటి వ్యక్తిని నేను చూశాను అని మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి పునరుద్ధానుడయ్యాడో, 40 రోజులు శిష్యులతో ఎప్పుడైతే ఏ విధంగా అయితే కనబడ్డాడో, యోహాను ఎలాంటి స్వరూపాన్ని అయితే ఆ 40 రోజుల్లో చూడగలిగాడో, సేమ్ అదే స్వరూపాన్ని మళ్ళీ చూస్తున్నానని అక్కడ మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుని పోలిన నేను 40 రోజుల్లో ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన సమయంలో నేను చూశాను చూడు, లేదంటే దానియేలు గ్రంథంలో రాసినటువంటి లేఖనాలు కనబడుతున్నాయి చూడు, లేదంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట ప్రస్తావించబడింది చూడు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి మాట ఆయన బాగా, లేదంటే ఆ స్వారూప్యాన్ని బాగా ఆయన జీర్ణించేసుకున్నాడు కనుక ఆ వ్యక్తిని నేను మళ్ళీ చూశాను. ఆ మానవుని యొక్క మనుష్య కుమారుణ్ణి నేను చూడడం జరిగింది. ఎందుకు మనుష్య కుమారుడు అనేటువంటి మాట అక్కడ దేవుడికి పోల్చి చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. దేవుడై ఉండి మనుష్య కుమారుడు అని ఎందుకు అక్కడ ఉపయోగించడం జరిగింది అంటే, చాలా క్లియర్గా లోతుగా చాలా డెప్త్ ఉందండి. అంటే మొంత డెప్త్గా మాట్లాడే అవకాశం లేదు కనుక మీకు అర్థమయ్యేంతగా సులభమైన రీతిలో అర్థం అవడానికి ప్రయత్నించడానికి నేను ప్రయత్నిస్తాను. మనుష్య కుమారుడు అంటే ఎందుకు ఆ పదం అక్కడ ఉపయోగించబడిందంటే, మనిషికి పుట్టినవాడు, మానవుడు మూలంగా జన్మించినటువంటి వాడు, పూర్తిగా మనిషి ఉన్నాడు. అది అక్కడ దాని కాన్సెప్ట్, దాని యొక్క అర్థం అది. మనుష్య కుమారుడు అంటే మన వంటి మనిషి, మనలాంటి మనిషి, ఒక మానవుడికి జన్మించిన మనిషి. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడికే కదా, కన్యకైనటువంటి మరియమ్మకి జన్మించినటువంటి కుమారుడే కదా, మనుష్యునికి పుట్టినటువంటి వాడు కనుక మనుష్య కుమారుడు అనే పేరు వచ్చింది. మనుష్య కుమారుడు ఆయన పూర్తిగా హ్యూమన్ అయి పుట్టాడు. దేవుడే ఉన్నవాడే మానవుడిగా ఫుల్లీ హ్యూమన్ అయిన, ఫుల్లీ గాడ్ అయిన, పూర్తిగా దేవుడు, అదేవిధంగా పూర్తిగా మనిషి అయి ఉన్నాడు. ఆయన మనిషి స్వారూప్యంలో ఉన్న దేవుడు, ఆయన మనిషి స్వారూప్యంలో ఉన్న దేవుడు. అది మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఆ 40 రోజుల్లో చూసిన స్వారూప్యాన్ని నేను చూడడం అనేటువంటిది జరిగింది. నేను అదే వ్యక్తిని నేను మళ్ళీ చూడగలిగాను. మనుష్య కుమారుని నేను చూశాను, ఆ స్వారూప్యాన్ని మళ్ళీ చూశాను. ఆ దేవుని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని మళ్ళీ చూడడం అనేది జరిగింది. ఆయన ఫుల్లీ హ్యూమన్ అండి, ఫుల్లీ గాడ్. అందులో ఇంకా ఏ విధమైనటువంటి సందేహం లేదు, ఇంకా ఆలోచించడానికి కూడా వీలు లేదంటాను. ఫుల్లీ గాడ్, ఫుల్లీ హ్యూమన్. ఎందుకు ఫుల్లీ హ్యూమన్గా పుట్టవలసి వచ్చిందంటే, ఫుల్లీ గాడ్గా వస్తే మనిషి చూడలేడు కనుక, మనిషి డైరెక్ట్గా దేవుని యొక్క స్వారూప్యాన్ని చూడలేకపోతాడు కనుక, దేవుడితో డైరెక్ట్గా కలుసుకుని తిరగలేడు కనుక, దేవుడితో డైరెక్ట్గా మాట్లాడలేడు కనుక, పిలికి రాసిన పత్రికలో కూడా కనబడుతుంది. తన స్వారూప్యాన్ని, తన మహిమను విడిచిపెట్టి తన్ను తాను రుక్తునిగా చేసుకుని మనుష్య కుమారుడిగా వచ్చాడు. అంటే తండ్రికి మనిషికి మధ్యన మీడియేటర్గా ఉన్నాడు ఆయన మీడియేటర్. అందుకే మనం ప్రార్థనలో ఇలా ప్రార్థిస్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అని చెప్పి.
ప్రార్థనలో కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీ పాదాలకి చెంతకి ఈ ప్రార్థన చేరుస్తున్నాం పరమ తండ్రి అని తండ్రికి ప్రార్థన చేస్తూ క్రీస్తు నామాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అంటే క్రీస్తు నామంలో తండ్రి దగ్గరికి మనం వెళ్తున్నాం మన ప్రార్థన. అంటే దేవునికి, తండ్రికి, ఈ సంఘానికి, ఈ లోకానికి మధ్యన ఉన్నవాడు ఎవరంటే ఈ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఈయన మూలంగానే మన యొక్క విజ్ఞాపనలు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క అవసరతలన్నీ కూడా తండ్రికి చేరుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాలనుకున్నాడు, డైరెక్ట్గా మనిషితో మాట్లాడే అవకాశం లేకపోయింది కనుక తన కుమారుని మనిషిగా పంపించాడు, ఒక మీడియేటర్లా పంపించాడు. ఆయన ద్వారాగా మాట్లాడాడు. ఈయన ద్వారాగా మనం మాట్లాడుతున్నాం తండ్రితో. మనుష్య కుమారుడు ఆ స్వరూప్యాన్ని నేను చూశాను అని చెప్పి ఆ మనుష్య కుమారుడు ఎక్కడ నిలబడ్డాడు? ఆ పరిశీలన లేకపోతే అట్మాస్ఫియర్ అంతా కూడా ఏ విధంగా ఉందంటే ఆయన 7 సువర్ణ దీపస్తంభముల మధ్యన నిలవబడ్డాడు అనేటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంది. 7 సువర్ణ దీపస్తంభముల మధ్యన ఆయన నిలవబడ్డాడు. మొట్టమొదటి పోలికేమో మనుష్య కుమారుడు అని చెప్పి పోలిక, రెండవదేమో అపోస్తులైన యోహాను వర్ణిస్తున్న మాట ఏమో 7 సువర్ణ దీపస్తంభములు అని చెప్పి రెండో పోలిక, రెండో విషయాన్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. 7 దీపస్తంభముల మధ్యన నిలబడింది ప్రభువైన యేసువారే, సందేహం లేదు. మరి 7 సువర్ణ దీపస్తంభములు ఏంటి? ఆ దీపస్తంభములు ఇప్పుడు పరలోకంలో ఉన్నవా, లేకపోతే భూలోకంలో ఉన్నటువంటి వాటిని ఉద్దేశించి పోల్చి మాట్లాడడం జరిగిందా అంటే ఆ సంఘాలు ఏయో కాదు, కానీ ఆ రోజుల్లో ఆ సమయంలో ఉన్న 7 సంఘాల గురించే అక్కడ రాస్తా ఉన్నాడు. ఆ 7 సంఘాలు ఆది సంఘాలు. ఆ 7 సంఘాల నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ని లక్షల సంఘాలన్నీ కూడా విస్తరించబడ్డాయి. అవి ఆది సంఘాలు, 7 సంఘాలు. తర్వాత ఎపిసోడ్లో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క సంఘం గురించి చెప్తాను. అద్భుతంగా ఉంటుంది, ఇంకా ఆశ్చర్యం కాదు, ఆత్మలో ఆనందిస్తాం, అంత హైలైట్ అయిపోతాయి. అయితే ఈ 7 సంఘాలు కూడా ఇందాక మన ప్రకటన గ్రంథంలో ఉన్న ఎఫ్ఎస్సి సంఘం దగ్గర ఎన్ని సంఘాలు అన్నీ. అయితే 7 సంఘాలని మధ్యన ఉన్నవాడిని నేనే. ఆ 7 సంఘాల మధ్యన ఉండి నడిపిస్తున్న వాడిని నేనే. ఆ 7 సంఘాల మధ్యన బలపరుస్తున్నటువంటి వాడిని నేనే. ఆ సంఘాల మధ్యన ఉన్నవాడిని నేనే అని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ. ఆ 7 దీపపు స్తంభంలో కూడా 7 సంఘాలను పోలుస్తూ ఉన్నాయి. ఆ 7 సంఘాలు తర్వాత అధ్యాయంలో కనబడితే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఉత్తరం కూడా దేవుడు రాయమన్నాడు. అంటే సంఘాలకి అధ్యక్షత, సంఘానికి నిజమైన కాపరి, నిజమైనటువంటి నాయకుడు ఎవరంటే పాస్టర్ గారులు కాదు. ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్న పాస్టర్ గారులు నిజమైన నాయకుడు కాదు, నిజమైనటువంటి ఆ కాపర కాదు. ఈ భూలోక సంబంధమైనటువంటి కాపర్లు మాత్రమే. కానీ సంఘానికి నిజమైన కాపరి, ఈ సంఘములన్నిటికీ కూడా నిజమైనటువంటి నాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రోజుల్లో 7 ఉన్నాయి కనుక ఆ 7 సంఘాలని కూడా దేవుడు బలపరుస్తున్నాడు కనుక ఆ 7 సంఘాల నుంచే ప్రపంచవ్యాప్తంగా సువార్తని ప్రభావితం విస్తరింపచేయాలన్న ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆ సంఘాల మధ్యన నిలబడిన వాడు, ఆ దీపస్తంభముల మధ్యన నిలవబడిన వాడని చెప్పి ప్రత్యక్షంగా తేట తెల్లంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎంత అద్భుతంగా 7 సంఘాలని అపోస్తులు అయిన యోహాను, ఇంకా ఇక్కడ పౌలు గారు, ఇంకా ఉన్నారులే, వాళ్ళందరి పేర్లు తర్వాత ప్రస్తావనలోకి వస్తాయి అనుకోండి. కానీ ఆ సంఘాల పైన ఉన్నటువంటి నాయకుడు మాత్రం, ఆ సంఘాల ఎవరి చేతి మీద నడిపించబడుతున్నాయి అనేది మాత్రం క్రీస్తు వారే. ఆ 7 సంఘాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మూలంగా చేతులు మీదగా మధ్యన నడిపించబడుతున్నాయంటే కాదు. ఆ 7 సంఘాలే కాదు, ప్రస్తుతం ప్రతి క్రైస్తవ నిజమైన పరిశుద్ధ క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి సంఘం మధ్యన కూడా ఆయన ఉన్నాడు. ఆయన చేతుల మూలంగానే సంఘాలు ప్రస్తుతం నడిపించబడతా ఉన్నాయి. అన్ని సంఘాలు కాదు, కొన్ని దేవుని మూలంగా నడిపించబడేటువంటి సంఘాలు లోకంలో ఉన్నాయి, అపవాది మూలంగా నడిపించబడేటువంటి సంఘాలు కూడా లోకంలో ఉన్నాయి. మూడవదిగా దేవుని మూలంగా నడిపించబడి తర్వాత దేవుడికి దూరం అయిపోయిన సంఘాలు కూడా ఉన్నాయి. 3 రకాల సంఘాలు ఉన్నాయి. దేవుని సంఘాలు ఉన్నాయి,
అపవాది సంఘాలు ఉన్నాయి, దేవుని సంఘాలు అయ్యుండి దేవునికి దూరం అయిపోయిన సంఘాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ విడ్డూరం ఏంటంటే, నేను ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఎవరిని కూడా తప్పు పట్టేటువంటి ప్రయత్నం అసలు చేయట్లేదండి. చాలామంది చర్చిలకి పేర్లు పెట్టుకుంటారు కదా, పలానా డినామినేషన్ పేరు, లేదంటే పలానా సంఘం అని చెప్పి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరుతో, ఆ సేవకుడి యొక్క పేరుతో సంఘాల పేర్లు బోర్డులు పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి నచ్చిన పేరుతో సంఘాన్ని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగ వాళ్ళ సొంత సంఘాలని ఒక్కొక్క పేరుతో పిలవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అలా పేర్లు పెట్టుకొని ఇది పలానా సంఘం, ఇలా పేర్లు ఉంటాయి కదా, లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, క్రీస్తు సంఘం, బేతేలు సంఘం, లేకపోతే పెంతెకోస్తల సంఘం, హోసన్నా సంఘం, కల్వరీ సంఘం, లేదంటే క్రైస్ట్ సంఘం, ఇలాంటి సంఘాల పేర్లని మనుషులు పెట్టుకున్నాయి. ఇవన్నీ కూడా ఆ పేర్లు ఆ సంఘానికి పెట్టుకున్నంత మాత్రాన ఆ పాస్టర్ గారు అయిపోయావు, పాస్టర్ గారి అయిపోతాయి అని చెప్పి పాస్టర్లు అనుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఎన్ని క్రీస్తు మూలంగా నడిపించబడే సంఘాలు ఉన్నా ఆ సంఘాలన్నీ కూడా దేవుని సంఘమై ఉన్నాయి. ప్రపంచంలో ఇన్ని లక్షలాది కోట్లాది సంఘాలు ఉన్నాయి, కొన్ని వేల లక్షల కోట్ల సంఘాలు ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో లక్షల కోట్ల సంఘాలు కాదు, ఒకే సంఘం, అది క్రీస్తు సంఘం, వధువు సంఘం. కానీ మనం అనుకుంటూ ఉంటాం, ఇది నా సంఘం, నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, నాకు 10 సంఘాలు ఉన్నాయి, నాకు 5 చర్చలు ఉన్నాయి, ఇలా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏ సంఘం కూడా మంద కాదు, ఏ చర్చ్ కూడా మంద కాదు. ప్రతి చర్చి దగ్గర కూడా ఒక పనివాడిగా మనం నియమించబడ్డాం మాత్రమే. మన ఉద్యోగస్తులుగా దేవుడు అక్కడ నియమించాడు సేవకుడిని, ఆయన జీతం ఇస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. మన పాత్ర ఆయన కొరకు పనిచేయడం, ఆయన చెప్పమన్న విషయాన్ని బోధించడం, ఇది మన పాత్ర. దాని జీతం ఆయన ఇస్తాడు, రుణపడ్డు. కానీ ఈ సంఘాలు నాయి అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. ఈ సంఘాలు నా పేరు మీద పెట్టుకున్నాను, నా పేరు మీద రిజిస్టర్ అయిపోయినాయి, ఈ సంఘం నాది, నేను కష్టపడ్డాను. ఏ సంఘమో కూడా ఏ సేవకుడిది కూడా కాదు, ప్రతి సంఘమో కూడా దేవునిదే. మందని ఎప్పుడూ అనుకోకండి. నేను 3 సంఘాలు నడిపిస్తున్నాను, ఈ 3 సంఘాల్లో నేను దేవుడి యొక్క పనివాడిని. దేవుడు ఆ 3 సంఘాల్లో పనివాడిగా నియమించాడు. మా తాతయ్య గారు 7 సంఘాలని నడిపించేవారు, తర్వాత చెదిరిపోయి కొంతమంది దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ప్రస్తుతం నేను 3 సంఘాలు నడిపిస్తున్నాను. కొంతమంది పిలుస్తున్నారు, ఈ సంఘం మీకు అప్పచెప్తాం, వేరే కంట్రీలో ఉన్నాం, మీకు ఇలాగ. నాకు ఈ 3 సంఘాలతోనే చాలా కష్టమైపోతుంది. అలాగే యూట్యూబ్లో చాలామంది ఎంతోమందిని నడిపిస్తున్నాను. వాళ్ళ ఆత్మలు తృప్తిపరచాలి, వాళ్ళ జీవాహారాన్ని అందించాలి. చాలా కష్టంగా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు. అయినా సంఘాలు అనడం అనేది అది జ్ఞానం లేని మాట అండి. ఎవరికి ఏ సంఘం లేదు, ప్రతి సంఘము అయింది. ఒకే సంఘం ఉంది ప్రపంచవ్యాప్తంగా, వధువు సంఘం, క్రీస్తు సంఘం. అది అంతేగాని మా సంఘం అండి మాదని అనుకుంటున్నారంటే మీరు అజ్ఞానులు అన్నమాట. నాకైతే ఏమీ లేదు, నాది ఏమీ లేదు. నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాను. సంఘం దేవుడిచ్చిన సంఘం అది. నాకంటూ ఏది సాధించలేదు, ఏమీ సంపాదించలేదు. ఆత్మలు మాత్రం చాలా సంపాదించాను. రేపు చచ్చిపోతున్నటువంటి వ్యక్తులకు సైతం ముందు రోజున రక్షణ ఇచ్చిన అనుభవాలు నా జీవితంలో 11 ఉన్నాయి. ఆ దర్శనాన్ని బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, వెంటనే నా మూలంగా దేవుడు వాళ్ళతో మాట్లాడి ఆత్మలు రక్షించుకొని ఆ బాప్తీసం రక్షణ దేవుడిని నామాన్ని అంగీకరించిన కొన్ని గంటల్లో చచ్చిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎప్పుడు నాది అనుకోలేదు, ఆయన పోషిస్తున్నాడు, ఏది నాది లేదండి. కొంతమంది అంటూ ఉంటారు పాస్టర్లు ఎప్పుడు కూడా పైకి అభివృద్ధి పొందుతూ ఉంటారు, సంఘస్థులే ఎప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటారు, వాళ్ళు లైఫ్ బాగోదు, పాస్టర్లు డెవలప్ అవుతూ ఉంటారని చెప్పి. ఏమో నాకు అవన్నీ తెలియదు. నాకేమీ లేదు, నాకు సొంత ఇల్లు లేదు, నాకంటూ సొంత కారు లేదు, నాదంటూ ఏది లేదు. నాకు ఒకే ఒక బ్యాంక్ బ్యాలెన్స్, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాను. నాదంటూ ఏమీ లేదు, ఏది కూడా. దేవుని పేరట ఏదొచ్చినా సరే ప్రతి రూపాయి కూడా ఆయన నామం నిమిత్తం వినియోగించాలి అనేటువంటి ఆలోచనే తప్ప ఏ రోజు కూడా నా స్వప్రయోజనాల కొరకు లేదంటే నా సొంత అవసరాల కొరకు వాడుకున్న అనుభవాలు ఎప్పుడు లేవు. ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ కలిసి మీరు చూసుకోవచ్చు. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, ఏ విషయంలో కూడా కొరత ఇవ్వలేదు, అన్ని విషయాల్లో పోషిస్తున్నాడు. కానీ నా అంటూ ఏమి లేవు, ఏమి సంపాదించిన రూపాయనికి అలాంటి ఏమి లేవు. మా తాతగారు లేదు, నాకు లేదు. ₹2.46 మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇది ఏమి లేని మాట ఏం కాదు, అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, అవసరాలనే తీరుస్తున్నాడు, పోషించడానికి సంఘాన్ని ఇచ్చాడు, చక్కని రీతిలో నిలబడడానికి సకల సమృద్ధిలో కూడా ఇచ్చాడు. కానీ నాదంటూ ఏది లేదు.
నాకుంటే ఏమీ సంపాదించలేదు, సాధించలేదు, ఏది నాకు వద్దు కూడా. బ్రతికినంతకాలము ఆయన కొరకు బ్రతికితే, ఉచితమైనటువంటి నిస్వార్థమైన పరిచర్య చేసి ఆయన సన్నిధికి చేరి ఆయన అప్పచెప్పిన బాధ్యతను చక్కని రీతిలో నమ్మకంగా అప్పచెప్తే అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడన్నా చెప్తాను, ఎన్నిసార్లు చెప్తాను, నాదంటూ ఏదీ లేదు, నాదంటూ ఏమీ లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏమీ లేవు. ఏదొచ్చినా దేవుడి కొరకే, ఏదొచ్చినా దేవుడి కొరకే, దేవుడి కొరకు వినియోగించడం. ఏ విషయాల్లో వినియోగించడం, ఎవరికి ఎత్తనం, అవన్నీ కూడా చెప్పి నన్ను నేను గణపరుచుకోవాలని, నేను గొప్ప చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు. సరే, అయితే చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే సంఘాలు, మా సంఘాలండి, మా సంఘాలండి, మా సంఘాలు. అసలు ఎవరికి ఏ సంఘం లేదండి, ఆయనదో ఒక సంఘం అండి, అది క్రీస్తు సంఘం అండి, వధువు సంఘం అండి. మనదని అనుకోకుండా అది మళ్ళీ పెద్ద పాపం అవుద్దండి. ఆయన పనులుగా మనల్ని నియమించినప్పుడు పని బాధ్యత నమ్మకమైన రీతిలో మనం జరిగించాలి. ఆ యజమానుడు పర ఊరు వెళ్తున్నప్పుడు, పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆ పని వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని నమ్మకంగా చేసినుండే కదా, చాలా దీవించాడు. కొత్త తలాంతులు మళ్ళీ ఆయన పొందుకున్నాడు. నమ్మకంగా చేయలేని వారిని ఏం చేశాడు? అగ్నిగుండంలో పాడేశాడు, చీకటి గదిలో పాడేశాడు. కాబట్టి నమ్మకంగా పనిచేద్దాం. ఆయన పని అది, ఆయన పరిచర్య అది, ఆయన సంఘం అది. అంతేగాని నా సంఘం సంఘం అంటున్నావు అంటే అది అజ్ఞానంతో కూడిన మాట, బుద్ధిహీనమైన ఆలోచన. అయితే ఇక్కడ 7 సంఘాలని కూడా నడిపించేది నేనే. 7 సంఘాల మధ్యన నిలబడినటువంటి వ్యక్తిని కూడా నేనే. నా మూలంగానే 7 సంఘాలు కూడా కట్టబడతాయి, బలపరచబడతాయి. లోకంలోకి ఈ సువార్తను ప్రకటింపజేసేది కూడా 7 సంఘాలే. కానీ ఈ 7 సంఘాల మధ్య నేను ఉన్నాను. 7 సువర్ణ దీపస్తంభముల మధ్యన కూడా నిలిచి ఉన్నవాడు ప్రభువైన యేసు అని చెప్పి చెప్పదలిచిన మాట అది, చెప్పే ఉద్దేశం, యోహానికి చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం అది. కాబట్టి ఈ విషయం మీరు గమనించాలి. 2 పోలికలు చెప్పాను, ఆల్మోస్ట్ 36-37 మినిట్స్ అంతా అయిపోయింది. కాబట్టి యోహాను పట్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు, పరవాసిగా ఉన్నప్పుడు, ఆత్మవశుడే ఉన్నప్పుడు, ప్రభు దినమందు ప్రార్థిస్తున్నప్పుడు స్వరం వినబడింది. ఏంటని చెప్పి వెనక్కి చూశాడు. వెనక్కి చూసినట్టునే ఒక స్వారూప్యం కనబడింది. ఆ స్వారూప్యమే మొట్టమొదటి పోలిక, మనుష్య కుమారుని పోలిన వాడిని చూశాడు. రెండవదిగా మనుష్య కుమారుడు ఎవరి మధ్య ఉన్నారంటే 7 దీపస్తంభాల మధ్య నిలబడ్డాడు. 7 దీపస్తంభాల మధ్యన నిలబడ్డాడు. 2 పోలికలు మాట్లాడుకున్నాం. తర్వాత ఎపిసోడ్లో వీలైతే ఒక పోలిక, ఒకవేళ టైంని బట్టి ఇంకా వీలు కాకపోతే 2-3 మాట్లాడుకోవడానికి ప్రయత్నం ఏదో చేద్దాం. అయితే ఇప్పుడు అన్నాం కదా మాట, తప్పుగా ఎవరైనా అనుకోకండి. సంఘాల్లో కష్టపడి కట్టుకున్నామండి, కష్టపడి సంపాదించామండి, కష్టపడి సంపాదిస్తాం, కానీ మంద కాదండి. నేను చెప్పదలిసింది అది. ఎవరిని కూడా బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. నా ఆలోచన, నా అనుభవం, నా లక్షణం ఏంటంటే ఎక్కడికైనా సరే వెళ్తాను, వాక్యాన్ని విత్తుతాను, ఆ వాక్యం విత్తినటువంటి విత్తనాలు ఫలిస్తే చాలు. అంతకంటే నేను ఏది కూడా కోరుకోను. దయచేసి ప్రార్థించండి. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోండి. చాలా ఆత్మీయంగా దీవించబడండి. నూతనమైనటువంటి సరికొత్త అభిషేకంతో నిలబడాలి. అనేక మందిని నడిపించాలి. అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ జీవితాలు కట్టబడాలి. లోకానికి ఈ రాజ్య సువార్తని, ప్రకటన గ్రంథ సువార్తని విస్తరింపజేసే పాత్రలుగా మీరందరూ కూడా ఉంటారని నేను ఆశపడుతున్నాను, నేను కోరుకుంటున్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. అనేక మందికి జీవం కలిగిన దేవుని మాటని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.